ఇంకో మంచి క్వశ్చన్ ఏంటంటే బీపీ, షుగర్. ఈ రెండు అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వ్యక్తులకు అంగస్తంభన జరగట్లేదు అనేటటువంటిది ఎక్కువగా వస్తున్నటువంటి నాకు కాల్స్ కానీ మెసేజ్లు కానీ. అవును, మరి మీ శరీరం ఆ రెండు అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. నేను చాలాసార్లు వీడియోల్లో కానీ లేకపోతే నాకు పబ్లిక్ స్పీకింగ్లో కానీ ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి కనుక మీ శరీరంలో డయాబెటిక్ అనేటటువంటిది వస్తే అనారోగ్యాలకి గేట్ ఎత్తేసినట్టే అని చెప్తాను. కాబట్టి ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం తీసుకునేటటువంటి కార్బోహైడ్రేట్ని తినకూడదని కాదు, జీరోలోకి వచ్చేయాలని కాదు, కార్బోహైడ్రేట్స్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం తినే రైస్ క్వాంటిటీని ఎంతెంత తినకుండా తగ్గించుకోండి. ఆకలితో పడుకోమని చెప్పట్లేదు నేను. దాన్ని భర్తీ చేస్తూ ఒక రాగి ముద్ద తినండి, లేకపోతే జొన్న రొట్టి తినండి, ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి. చక్కగా మీరు సార్ తినకుండా ఏం చేయమంటారు? నేను తినొద్దని చెప్పట్లేదు, అన్నం తినొద్దని చెప్పట్లేదు. బట్ మీరు అవగాహన పెంచుకుని ఎంత తినాలనేటటువంటి దాన్ని మీరు కనుక అర్థం చేసుకుని కనుక తింటే అనారోగ్యాలు రావు. ఇవాళ మీరు అంగస్తంభన జరగట్లేదు అనడానికి గల కారణాలు ఏంటి? ఒకటి డయాబెటిక్ ఇష్యూ, అంటే మీ శరీరంలో అనారోగ్య పరిస్థితి ఉంది. దాన్ని రెక్టిఫై చేయడానికి మీ సిస్టమ్ అంతా రెడీ అవుతుంది. మీ సిస్టమ్ అంతా దాని ఎక్సర్సైజ్ మొత్తం అంతా కూడా దేని మీద జరుగుతుంది? డయాబెటిక్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న విషయం మీద జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిమైనింగ్ వాటిని పెద్ద ప్రయారిటీ తీసుకోదు. అలాగే బ్లడ్ ప్రెషరు, దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి అనే దాని మీద మీ శరీరం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద ఈ తరుణంలో మీకు కావాల్సినటువంటి ఆ విషయాన్ని తగ్గుముఖం పట్టేస్తుంది. దానికి అది ఇంపార్టెంట్ కాదు. మీ డయాబెటిక్ ఇంపార్టెంటు, మీకు పెరిగినటువంటి బ్లడ్ ప్రెషర్ ఇంపార్టెంట్ మీ శరీరానికి. దాన్ని నార్మల్ కండిషన్లో తీసుకురావాలి. అది దాని పని అనుకుంటుంది, అందుకోసమే మీ పని అయిపోయింది. కాబట్టి మీరేమనుకోవాలి? మీ డయాబెటిక్ని ఎట్లా తగ్గించుకోవాలి, మీ బ్లడ్ ప్రెషర్ని ఎలా తగ్గించుకోవాలని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అది మీరు అనుకున్నటువంటి ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మీరు దాన్ని సమస్యగా తీసుకుంటలేదు, అక్కడేమో మెడిసిన్స్ వాడేస్తారు. రోజుకి ఎంత తీసుకుంటున్నారు సార్ అంటే 4 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం సార్. బీపీకి ట్యాబ్లెట్, డయాబెటిక్ ట్యాబ్లెట్, పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. వాళ్ళు ఎన్ని చెబితే అన్ని, ఏదో ఇంట్లో ప్రతి ఒక్కటింట్లో మెడికల్ షాపే. అసలు నా వైఫ్ని పిల్లలన్నా మర్చిపోతారే కానీ ఆ ట్యాబ్లెట్లు మర్చిపోరు. మీరు ఆ టైంకి వేసేసుకోవాలి. ఏంటో పెద్ద ప్రమాదం ముంచెత్తినట్టు. ఎందుకంటే ఆ విధంగా మనం బ్రెయిన్లో కూర్చోబెట్టేశారు. పెరిగిపోయింది షుగర్ లెవెల్ పెరిగిపోతాయి. మనకు కూడా సైకలాజికల్గా ఫీలింగ్ అనమాట. ఆ ట్యాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి నాకు ఏదో తేడా ఉందని. ఇక్కడ ఉంది తేడా, మీ మెడిసిన్లో లేదు, మీ శరీరంలో లేదు. మీ శరీరానికి బాగు చేయటం తెలుసు, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలుసు. కాకపోతే మనం చేయాల్సిందల్లా మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ని తగ్గించుకోవాలి. 100% మీ డయాబెటిక్, మీ బ్లడ్ ప్రెషరు మీ యొక్క సంసార జీవితాన్ని ఇబ్బంది పడుతుంది. అంతే. మీ సెక్సువల్ ఎనర్జీని తగ్గించేస్తుంది. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డయాబెటిక్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ముందు కాన్సన్ట్రేట్ చేయండి. మీ బ్లడ్ ప్రెషర్ని ఎట్లా తగ్గించుకోవాలో కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మీ ఒబిసిటీ కూడా, మీ యొక్క స్థూలకాయత్వం వల్ల కూడా మీరు ఈ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఒకటి న్యూట్రిషన్, ఆల్రెడీ మన శరీరం న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో బాధపడుతున్నాం. మనం తినే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందట్లేదు అన్నటువంటి విషయం జగమెరిగిన సత్యం. దాన్ని భర్తీ చేయట్లా. ఎడిషనల్గానేమో డయాబెటిక్ ఉంది. దానికి తగ్గట్టు మీకున్నటువంటి చిన్న సమస్యని భూతద్దంలో చూసి పెద్ద సమస్యగా ఆలోచిస్తూ ఎడిషనల్గా బ్లడ్ ప్రెషర్ తెచ్చుకున్నారు. ఆ బ్లడ్ ప్రెషర్ రాగానే ఏమంటారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే సాల్ట్ తగ్గించండి. అరే బ్లడ్ ప్రెషరు సాల్ట్కి సంబంధం ఉందనే కాదనట్లేదు సార్. తగ్గించేస్తే ఏమవుతుంది? అందుకంటే ప్రమాదం కదా. అసలు రోజుకి ఎంత తినాలి? తినకపోతే ఏమవుతుంది? 4 రోజులు ఎండలోకి వెళ్ళి ఒకసారి 10 నిమిషాలు నడిస్తే, ఎండలో నడిస్తే కళ్ళు తిరిగి కింద పడతారు. ఏం చేస్తారంటే ఉప్పు పంచదార కల్పిస్తారు. అంటే ఏంటి? మీ శరీరానికి సోడియం క్లోరైడ్ అనేటువంటిది చాలా అవసరం అన్న విషయం మనకు అర్థమైపోయింది కదా. అలాంటిది పూర్తిగా మానేశారండి అని అంటే ఎట్లాగూ? మీ ఉప్పు అనేటటువంటిది బ్లడ్ ప్రెషర్కి ఒక 40% కారణమైతే 60% మీ సైకలాజికల్, మీకున్న మీ ఆలోచన విధానం. మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చుని ఆలోచించకపోవటం, లేదా మీకున్న చిన్న సమస్యని పెద్దగా ఆలోచించటం, మీ బ్లడ్ ప్రెషర్ కారణాలు ఎక్కువ ఉంటాయి. 60% అయ్యే ఉంటాయి. లెస్ దెన్ 30 to 40% మీ ఉప్పు తగ్గించాల్సిన అవసరం లేదు కూడా. రోజుకి హ్యాపీగా 2 నుంచి 4 గ్రాములు ప్రతి మనిషి తినాల్సిందే. ఇది మీ బయాలజికల్ డిమాండ్. WHO రికమెండ్ చేసింది, సైన్స్ చెప్తుంది అదే. కావాలి, ఈ శరీరానికి ఇంత కావాలి అని.
అట్లాంటిది దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డయాబెటిక్ ఉంది సార్ నాకు, లేకపోతే ఇది ఉంది సార్, నేను ఈ కార్యక్రమాన్ని సక్రమంగా ఎలా చేయగలుగుతాను సార్, మీ దగ్గర ఏమన్నా మందులుంటే ఇవ్వండి సార్ అంటే, అరే బాబు యూ కాన్సన్ట్రేట్ ఫస్ట్ డయాబెటిక్ని ఎలా తగ్గించుకోవాలో, లైఫ్ స్టైల్ ఎలా మాడిఫికేషన్లు చేసుకోవాలో, ఇది కావాలి అని అంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడండి నాతో. దానికి తగ్గట్టుగా డైట్ తీసుకోండి నా దగ్గర, దానికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకోండి, దానికి తగ్గట్టుగా మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, దాన్ని సెటరైట్ చేద్దాం. ఫస్ట్ సెటరైట్ చేస్తే ఇది మీకు బోనస్. అసలు దీనికి సంబంధించిన మెడిసిన్స్ కానీ లేకపోతే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కానీ ఏమి కొనొద్దు. ఫస్ట్ డయాబెటిక్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, డయాబెటీస్ని తగ్గించుకుందాం. ఒక అరగంట నడవలేవు, తీసుకునే రైస్ని తగ్గించుకోలేవు, 7ంటికి భోజనం చేయమంటే 7ంటికి భోజనం చేయలేవు, స్క్రీన్ టైం తగ్గించుకోమంటే తగ్గించుకోలేవు, ఏమి చేయలేము. కాకపోతే సారకు 3 వచ్చేసరికి మాత్రం ఆ పని అయిపోవాలి, బ్రహ్మాండంగా అయిపోవాలి. ఎట్లా అవుతుంది సార్? ఫస్ట్ ఈ కాన్సన్ట్రేట్ ఆన్ డయాబెటీస్. మీకున్న భయంకరమైనటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాం. దాని గురించి రండి, దాని గురించి నన్ను అడగండి. దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత ఇది బోనస్గా మీకు ఆటోమేటిక్గా రెక్టిఫై అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.